నమస్కారం. డీలిమిటేషన్ లేదా నియోజకవర్గ పునర్విభజన పూర్వపరాలనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ లేదా నియోజకవర్గ పునర్విభజనని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఈ నియోజకవర్గ పునర్విభజన అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. జనాభాకి అనుగుణంగా ఆయా నియోజకవర్గం యొక్క సరిహద్దులలో మార్పులు, చేర్పులు చేయడం. ఒక నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉండి, పక్క నియోజకవర్గంలో జనాభా తక్కువగా ఉంటే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి సెగ్మెంట్లని పక్క సెగ్మెంట్‌లో కలుపుతారు. ఒకవేళ అన్ని నియోజకవర్గాల్లో జనాభా పెరిగిపోతే కొత్త నియోజకవర్గంని ఏర్పాటు చేస్తారు. డీలిమిటేషన్ చేయడానికి ఒక కమిషన్‌ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. భారత ఎన్నికల సంఘం దీంతో కలిసి పనిచేస్తుంది. ఇందులో ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, వీరితో పాటుగా అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుతో సహా ఏ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదన్నమాట. డీలిమిటేషన్ కమిషన్ ఆయా లోక్సభ నియోజకవర్గాల యొక్క జనాభాని పరిశీలించి నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. అవసరమైతే కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే మొత్తం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నది. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల సేకరణ తరువాత లోక్సభ నియోజకవర్గాలని పునర్విభజన చేయవచ్చు. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ని నియమించాలి. అలాగే ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్రాలు జనాభా లెక్కలు సేకరించిన తరువాత డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన చేసుకోవచ్చు. ఇక్కడ అధికారాలు ఎలా ఉంటాయనే విషయానికి వస్తే, పునర్విభజన విషయంలో కమిషన్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయానికి రాలేకపోతే మెజారిటీ సభ్యుల నిర్ణయం అమల్లోకి వస్తుంది. చెప్పాను కదా, డీలిమిటేషన్ నిర్ణయం అనేది అల్టిమేట్. ఎందుకంటే కోర్టులో కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగంలో ఆ విధంగా దీనికి ప్రతిపాదన చేయబడి ఉంది. ఒకసారి ఈ డీలిమిటేషన్ చరిత్ర చూసుకుంటే కాస్త ఆశ్చర్యం కలగక మానదు. డీలిమిటేషన్ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 1952లో ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గ పునర్విభజన చేసింది 1952, 63, 73, అలాగే 2002లలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. చివరిసారిగా 1976లో డీలిమిటేషన్ జరిగింది. కానీ 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి 2001 వరకు నో డీలిమిటేషన్ అన్నట్లుగా ఆర్డర్స్ పాస్ చేశారు. 2002లో మళ్ళీ డీలిమిటేషన్ని 2026కి వాయిదా వేశారు. 1976లో చివరిసారిగా లోక్సభ స్థానాల పునర్విభజన జరిగిందన్నమాట. అంటే 50 ఏళ్ల క్రితం. రాజ్యాంగం ఏమి చెబుతోంది అంటే, జనాభా ప్రాతిపదికగా ప్రజలందరికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని రాజకీయ పార్టీలను ఎంచుకోవడంలో వీలుగా ఈ నియోజకవర్గంలో సమాన జనాభా ఉండేట్లుగా చూడాలి అని. మరి 50 ఏళ్లలో జనాభా నిష్పత్తులు మారి ఉండవా? గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు, నగరాలకి వలసపోవడం జరగలేదా? 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ఇప్పుడేమో డీలిమిటేషన్ కూడా చేయవద్దు అని అంటున్నారు. కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో జనాభా తక్కువ గనుక జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అని. 25 ఏళ్ల తరువాత డీలిమిటేషన్ చేస్తే తమ జనాభా పెంచుకుని తగినన్ని సీట్లకు ప్రాతినిధ్యం చేసుకోవచ్చు అని. ఇదంతా కూడా ఇల్లాజికల్. ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగి దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని వాదన చేస్తున్నారు. ఇది ఒక అడ్డగోలు వాదన అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఉత్తర భారతం కంటే దక్షిణ భారతదేశంలో సీట్లు ఎక్కువగా ఉన్నాయా? 1947 నుంచి ఈ వ్యత్యాసం ఉంటూనే వచ్చిందిగా. 1990వ దశకం వరకు ఆర్థికంగా ఉత్తరాది రాష్ట్రాలు పైదశలో ఉన్నాయి. 1990 నుంచి దక్షిణాది రాష్ట్రాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా పుంజుకున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం ఎక్కువగా ఉండటం వలన ఇద్దరు సంతానానికి పరిమితం అవడం జరిగింది. కానీ కుటుంబ నియంత్రణ అమల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయని వాదిస్తున్నారు. కానీ భౌగోళిక స్వరూపం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. జమ్మూ కాశ్మీర్తో మొదలుపెట్టినప్పుడు ఒక రకంగా మధ్యలోకి రాగానే వెడల్పుగా కన్యాకుమారికి వచ్చేసరికి సన్నగా ఉంది భారతదేశ భౌగోళిక స్వరూపము. గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల వెంట జనాభా ఎక్కువగా ఉండటం సహజం. ఉత్తర భారతంలో మొదటి నుంచి జనాభా ఎక్కువే. కుటుంబ నియంత్రణ అనే పదాన్ని వాడకుండా భౌగోళిక స్వరూపం అంటే ల్యాండ్ మాస్ అనేది వాడాలి. సో ఈ ల్యాండ్ మాస్ అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయిన దానికి కాని దానికి రాజ్యాంగ స్ఫూర్తి అనే పదాన్ని వాడేటటువంటి ఈ ప్రతిపక్షాలు అదే రాజ్యాంగంలో పొందుపరిచిన జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలు ఉండాలి అనే ఈ యొక్క విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాయి? ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లు కాదా? డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయి ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయి అంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 25 నుంచి 20కి పడిపోతాయట.
తెలంగాణ ఎంపీ సీట్లు 17 నుంచి 15కు పడిపోతాయంట. కర్ణాటక ఎంపీ సీట్లు 28 నుంచి 26కి పడిపోతాయంట. ఇక తమిళనాడు ఎంపీ సీట్లు 39 నుంచి 30కి, కేరళ ఎంపీ సీట్లు 20 నుంచి 14కి పడిపోతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ అమిత్ షా ఏం చెప్పారు? దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యని తగ్గించము. కాకపోతే వాటి పరిధి లేకపోతే బౌండరీలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు 92 అయ్యే అవకాశం ఉంది. బీహార్లో 40 సీట్లు 50 అయ్యే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో ఎంపీ సీట్లు 29 ఉన్నాయి ప్రజెంట్, అవి 34 అయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్లో 25 నుంచి 32కు పెరిగే అవకాశం, గుజరాత్లో 26 నుంచి 28కి పెరిగే అవకాశం ఎంపీ సీట్లు ఉన్నాయన్నమాట. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గవు, వాటి పరిధిలో మాత్రం మార్పు ఉంటుంది అనేది ఇక్కడ మనకి సారాంశం. అస్సాంలో పెరగవు తరగవు, పశ్చిమ బెంగాల్లో 4 సీట్లు తగ్గుతాయి. ఇక ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ గణాంకాలన్నీ కూడా ప్రొజెక్టెడ్గా అంచనా వేసినవి. జనగణన జరిగిన తరువాత అసలు సంఖ్య తెలుస్తుంది. సదరు ఈ కుటుంబ పార్టీలు లేదా ఆయా నేతలు భయపడేది దేనికి అనే విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లో 92 లోక్సభ స్థానాలు అవుతున్నందుకు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుస్తుందో అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లు 80 నుంచి 92 అవుతాయి. బీజేపీకి ప్రస్తుతం ఉన్నటువంటి పట్టును చూస్తే 2029లో కూడా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ స్థానాలు గెలిచేట్లుగా ఉంది. ఉత్తరాది పెత్తనం అనే వాళ్ళు కాంగ్రెస్కు చెందినటువంటి రేవంత్ రెడ్డిని, కర్ణాటకకు చెందినటువంటి డీకే శివకుమార్ని ఎందుకు పిలిచినట్లు? రాహుల్ను, ప్రియాంకను పిలవచ్చు కదా. ఇక అదే పనిగా టీవీ చర్చలు పెడుతున్నటువంటి వాళ్ళు తెలుగు మీడియా 1975 ఎమర్జెన్సీ సమయంలో 2001 వరకు డీలిమిటేషన్ జరగకుండా అక్రమంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేశారు అని మాట్లాడరే. డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గ స్వరూప స్వభావాలు మారతాయి. తమకి అనుకూలంగా ఓట్లు వేసేవారు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళిపోతారు, ఇదొక భయం. ఇప్పటి వరకు కొన్ని వర్గాల యొక్క ఓట్లను ఒక ఓటు బ్యాంకులుగా మార్చి ఒక వ్యూహ ప్రకారం టెంట్లు వేసి మరీ ప్రొటెక్ట్ చేసుకున్నటువంటివి పక్క నియోజకవర్గాలకి పోతే, ఇలా మోపు చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో చీలిక వస్తే ఇది వారి భయం. డీలిమిటేషన్ తర్వాత వాళ్ళంతా చీలిపోయి 2 నియోజకవర్గాల పరిధిలోకి వెళ్ళిపోతే అది తమ అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి అని. అంటే పని చేసి ప్రజలని మెప్పించి గెలవాలని కాదు, కేవలం సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారానే గెలుద్దాం అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు? అసలు దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గదు అని అమిత్ షా స్పష్టం చేశారు కదా. కానీ ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటే అది కేవలం ఈ ఉత్తరప్రదేశ్లో పెరిగే సీట్ల గురించే అయి ఉండొచ్చు. ఇక ప్రత్యేక ద్రవిడ దేశం అనేది 2014లో ప్రత్యేక తెలంగాణ ఇస్తారన్నప్పటి నుంచే ఇక్కడ మొదలుపెట్టేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మీడియా చేత చర్చలు పెట్టి రచ్చ చేస్తూ ఉన్నారు. 2014కి ముందు టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేక ద్రవిడ దేశం నినాదంని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు గంగుల లాంటి వాళ్ళ చేత అనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేక దేశం అంటే వచ్చే లాభ నష్టాల గురించి ఎవరికైనా కనీస అవగాహన ఉందా? ఉన్నా కూడా బయటకు వ్యక్తం చేయక ఏదో అలాగా మసిపూసి మారేడుగా చేస్తా ఉన్నారు. మోదీ 2020లో కొత్త పార్లమెంట్ భవనం కడుతున్నప్పుడు వీళ్ళకి తెలీదా 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంట్ భవనం కట్టారు. అది 2026లో డీలిమిటేషన్ జరుగుతుంది అని ఉద్దేశంతో. అలా సీట్ల సంఖ్య పెరిగిన కొత్త భవనం సరిపోతుంది అనే ఉద్దేశంతో. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తర్వాత బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా ఓడిపోయాయి. ఇప్పుడు తమిళనాడు లిక్కర్ కుంభకోణం బయటపడింది కాబట్టి ఏదో ఒక విధంగా రాజకీయ బేరం చేసుకోవడానికే ఇదంతా అని కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది తెలిసే మమతా బెనర్జీ దూరంగా ఉంది, తన రాష్ట్రంలో 2 సీట్లు తగ్గుతున్నా కూడా. ఇక ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ కూడా దూరంగా ఉన్నాడు. డీకే శివకుమార్ చెన్నై వచ్చారే కానీ అన్యమనస్కంగా ఉన్నారు అని కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. కేరళ విజయన్ ఏమీ సంతోషంగా కనిపించట్లేదు అని మరికొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఒరిస్సా నుంచి పట్నాయక్ లైవ్ వీడియోలో పార్టిసిపేట్ చేశారు ఈ చెన్నై మీటింగ్లో. కానీ పట్నాయక్ తర్వాత బిజు జనతాదళ్ని ఎవరు నడుపుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ అంతా కూడా కుటుంబ పార్టీల అతుకుల బొంత మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాధనం వృధా తప్పితే వచ్చే హైదరాబాద్ మీటింగ్ కూడా సాధించేది ఏమీ ఉండదు అనేది ఒక అంచనా. మోదీ, అమిత్ షాలు 6 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వెనక్కి వెళ్లేది ఉండదు. మహా అయితే దక్షిణాది రాష్ట్రాలని పక్కన పెట్టి పని పూర్తి చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గించము అని అమిత్ షా ఆల్రెడీ చెప్పారు కాబట్టి డీలిమిటేషన్ చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి అనేది కూడా మరొక వాదన. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.